ఎంపీ స్థానాలు కొడతారట. ప్రశాంత్ కిషోర్ గారి మీద కూడా ఆయన అసలు ప్రశాంత్ కిషోర్ ఏముంది అని మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? ఐపాక్ టీంతో ఆయన మీట్ అయ్యారు. ఆంతర్యం ఏముంది, ఆయన చెప్పదలుచుకున్నాడు స్పష్టంగా గెలుస్తామని, విశ్వాసం ఇవ్వదలుచుకున్నాడు. రెండోది మనం ఏం మాట్లాడలేదు, స్తబ్దంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు అంటున్నాం కదా. ఒకసారి ఆ మౌనాన్ని ఛేదించే కార్యక్రమం ఒకటి చేపట్టినట్టుగా ఉన్నారు ముఖ్యమంత్రి. మూడోది ప్రశాంత్ కిషోర్ దశల వారీగా వివిధ రకాల కార్యక్రమాల్లో చేస్తూ ఒక అవిశ్వాసం కలిగించడానికి ఒక మొదటి ప్రయత్నం ఎక్కువ ప్రశాంత్ కిషోర్ ద్వారా జరిగింది, ఏ ఒక్కరికంటే. అది ఇండియన్ ఎక్స్ప్రెస్ దాంట్లో కావచ్చు, ఇంకో టీవీ ఇంటర్వ్యూలో కావచ్చు. రేపు పోలింగ్ జరుగుతుందంటే కూడా అవును, నిజంగా కనీసం గతంలో పనిచేసాము వీళ్ళతో అనే ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎంత రాజకీయమైన సత్యం చెప్పాలనుకుంటే కూడా ఆ రోజు అయితే చెప్పరు. ఈవెన్ మామూలు వ్యాఖ్యాతలు కూడా కొంచెం మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఎందుకు తర్వాత పోలింగ్ వర్క్ అని మానేసింది. ఆయన పని కట్టుకొని వచ్చి అంటే ఓడిపోతాడని చెప్పడం కాదు, ఓడించడానికి తన వంతు పాత్ర వహించాలని ఆయన గట్టిగా భావించినట్టు కనిపిస్తుంది. ఆ పని ఆయన చేయొచ్చు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ క్యారెక్టర్ మీద పెద్ద చర్చ అవసరం లేదు. నిజానికి ఆయన నితీష్ కుమార్ను గెలిపించాడు, నితీష్ కుమార్ను ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నం చేశాడు బెంగాల్ మీద కూడా. అలాగే ఆయన ఈ పార్టీలు మార్చటం, రాహుల్ గాంధీకి పనిచేశాడు, మోదీకి పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఉపాధ్యక్షుడిగా తనను తీసుకుంటే వెళ్తానన్నాడు. ఎందుకు తీసుకుంటారు చెప్పండి అంటే, ఒకటి అర్థమవుతుంది, ప్రశాంత్ కిషోర్ ఓవర్ అంబిషియస్. ఆయన ఒక పాత్ర నిర్వహించాడు, మార్కెట్ వ్యూహకర్త అనే ఒక స్లాట్ క్రియేట్ చేశాడు, కొన్ని విజయాలు సాధించాడు. కానీ అదే సమయంలో రాజకీయ విలువల కోణంలో చూసినప్పుడు మటుకు ఆయన తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన అనేక పనులు చేశాడు. జగన్ కోసం కాదు, దేశం కోణంలో చూస్తే అసలు ఒకే మనిషి వరుసగా బీజేపీకి కాంగ్రెస్కి పనిచేయడం ఏంటి. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి జగన్ ఆయన వచ్చి మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు. చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడేమో చేరలేదు, కానీ ఒక ఇంప్రెషన్ నేను వీళ్ళతో ఉన్నానని ఒక. కాబట్టి హీ ప్లేడ్స్ మెనీ పాలిటిక్స్, అంతవరకు చెప్పొచ్చు. దానికి ఉద్దేశాలు ఏంటి, అది డబ్బు. ఆఫ్టర్ ఆల్ ఈజే డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళ కోసం పనిచేసే మార్కెట్ మనిషే కదా. కాబట్టి అవన్నీ డబ్బు కోసం చేశాడా లేకపోతే కక్షతో చేశాడా మనకు తెలీదు, ఆయన చేశాడు. సరే వీళ్ళు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఫలితాలు ఇంకో 20 రోజులు సమయం ఉన్నప్పుడు, ఈ సమయం అంతా తెలుగుదేశం భారీ ఎత్తున వాళ్ళైతే మైండ్ గేమ్ నడుస్తూనే ఉంది, అయిపోయింది, వచ్చేస్తుంది 140 130 అన్నప్పుడు వైసీపీ ఏం మాట్లాడలేదు అనే దాన్ని ఛేదించడానికి ఆయన చెప్పుండొచ్చు. చెప్పినంత మాత్రాన వెంటనే అదే జరుగుతుంది, 150 తన్నుకుంటూ వస్తాయి. ఒక రికార్డు రెండోసారి, మొదటిసారే అది చాలా సంచలనమైన అసాధారణమైన రికార్డు. అది కనుక రెండోసారి జరిగితే రికార్డు అనే పదం కూడా చాలకుండా ఇంకేదైనా తెచ్చిపెట్టాలి. కానీ ఆయన విశ్వాసంగా ఉండొచ్చు, ఇంకది విశ్వాసంగా ఉండొచ్చు, విశ్వాసం నిలబెట్టడానికి చెప్తుండొచ్చు. ఏం చెప్పినా ఇప్పుడు పెట్టి అవి బటన్ నొక్కడం అయిపోయింది కాబట్టి ఓటర్లు మనం 4వ తారీఖు దాకా చూడాల్సిందే. కానీ కాన్ఫిడెంట్గా ఉన్నారనేది ఒకటి తెలుస్తుంది. రెండోది భయపడిపోయి దానికి లేనిపోయిన విలువ ఇవ్వనక్కర్లేదు. శత్రువు ఎవడైనా, మనకు వ్యతిరేకంగా పనిచేసిన వాడు ఎవడైనా వాడిని మనం మీరు అన్నట్టుగా తీసి పడేయాల్సిందే. ఎందుకంటే వాడు ప్రత్యక్షంగా మనకు హాని చేస్తున్నప్పుడు ఆయన ఉపేక్షించి చాలా మర్యాదగా సున్నితంగా, కాదండి ప్రశాంత్ కిషోర్ గారు చాలా ప్రజ్ఞావంతులు, ఆయన చెప్పారంటే ఆ మాటలో చాలా విలువ ఉంటుందని ఎవరు అనరు, అనకూడదు కూడా. వ్యక్తిత్వము లేకపోతే సొంత ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఎవరైనా, మామూలు మనిషి అయినా సరే నన్ను తిట్టినా కొట్టినా నేను అంటే ఏం కాదు కదా. కాబట్టి ఈరోజు ఆయన మీరు చూస్తే జగన్ మొత్తాన్ని ఏదో మొరటుగా ఉంది లేకపోతే సైకో ఇది ఏమన్నా ఒక ప్లాన్డ్గానే ఈయన ప్రచారకాండ ఇదంతా చేసుకుంటూ పోయారు. క్యాప్షన్స్ దగ్గర నుంచి, స్టేజ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి. ఇప్పుడు ఆయన రేపు లండన్ వెళ్ళబోతూ ఈరోజు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఇది మాట్లాడి ఒక పూర్తిగా ఫుల్ జోష్ కాన్ఫిడెన్స్ నింపేసి వెళ్ళిపోవడం. తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరైనా తీసుకుంటారు. కాబట్టి ఇది వ్యూహాత్మకమైన వ్యాఖ్యలు, ఆత్మగౌరవం ఏ పార్టీకైనా. అవును, ఆత్మగౌరవానికి ఇప్పుడు ఇదే మాటలు చంద్రబాబు నాయుడు ఆయన అలాగే అంటాడు కదా, నిన్న మొన్న పుట్టాడు, నేను 40 ఏళ్ళు, నాకు 40 years ఎక్స్ట్రా అని అంటాడు కదా ఎవరైనా. కాబట్టి దీంట్లో పెద్ద ఇప్పుడు అనొచ్చు ఏమని వాడుకొని వదిలేశాడు, ప్రశాంత్ కిషోర్ లేకపోతే ఈయన ఎక్కడ గెలుస్తాడు. ప్రశాంత్ కిషోర్ ఉన్న చాలాసార్లు ఓడిపోయారండి. చరిత్ర విజయాలు గుర్తుపెట్టుకుంటుంది, శత్రువులేమో పరాజయాలు గుర్తుపెట్టుకుంటారు. సో కాబట్టి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గురించి ఆయన మాట్లాడిన దాంట్లో పెద్ద ఆశ్చర్యమైన. సార్ ప్రశాంత్ కిషోర్ని ఎవరినన్నా ఈ రకంగా డైరెక్ట్గా అటాక్ చేశారా? ఏ పొలిటీషియన్ అన్నా? ప్రతి వాళ్ళు చేశారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్,
అసలు ఆయన ఎవరితో రెండోసారి పనిచేయడని ఆయనకు ఒక బిరుదు. మమతా బెనర్జీ, నితీష్ కుమార్, స్టాలిన్, ప్రతి వాళ్ళ మీద ఆయన తన కాంట్రాక్ట్ కుదిరి అయిపోయిన తర్వాత వాళ్ళ మీద చాలా వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. రెండవది, వాళ్లకు తను విజయం సమకూర్చాడా, తనకు వాళ్ళు ఉపాధి సమకూర్చారా? అవును, నేను కీలకమైన ప్రశ్న వేస్తున్నా. మన రాజకీయాల్లో ప్రత్యర్థులను తిట్టడం కోసం ఏదో ప్రశాంత్ కిషోర్ వాళ్ళే విజయం వస్తే, అసలు నేను ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలా ఇవన్నీ నడుస్తున్నప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు చాలా చాణక్యుడు కదా, కాబట్టి అంటే చాణక్యుడు కాదు చంద్రగుప్తుడు ముఖ్యం, చరిత్ర మార్చేది చంద్రగుప్తుడు. చంద్రగుప్తుడిని చాణక్యుడు తయారు చేస్తాడు వెతికి. సో ఇక్కడ చంద్రగుప్తుడు చాణక్యుడు, ఈ చంద్రగుప్తుడు చాణక్యుడిని గురువుగా ఆమోదించాలి, ఆయనకి ఈయన శిష్యుడికి ఇదంతా జరగాలి తప్ప కీలక పాత్ర ఎవరు వహిస్తారు, కత్తి ఎవరు పట్టుకుంటారు? కాబట్టి ప్రశాంత్ కిషోర్ చాణక్యుడు కూడా కాదు, ఆయన ఒక డబ్బుల కోసము నిర్దిష్టమైన కాంట్రాక్ట్ మొత్తం ఇచ్చి వర్మ గారు ఇస్తే వర్మను కూడా ఆయన ఓ పెద్ద ఐకానిక్గా ప్రొజెక్ట్ చేయడం, ఆయన చెప్తే గెలుస్తారు అనుకుంటే ఆయన ప్రధాని అయిపోతాడు. దాన్నే ఆయన చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ వల్ల నేను గెలవలేదు, ఒక మనిషి ఉంటే ఇప్పుడు కాదండి రాజమౌళి గారు బాహుబలి హీరోగా నటించగలుగుతాడా? అవును, ప్రభాస్ నటిస్తాడు. అవును, అలా అని డైరెక్టర్స్ కొంతమంది ఎస్వి కృష్ణారెడ్డి, కోడి రామకృష్ణ, ఇంకా దాసరి కొంత జయప్రదమయ్యాడు, పెద్ద హీరో కాదు, క్యారెక్టర్ యాక్టర్ కాబట్టి. వీళ్ళందరూ హీరోలుగా నటించి దెబ్బతిన్న పెద్ద దర్శకులు చాలామంది ఉన్నారండి. బికాస్ దే ఆర్ నాట్ మేడ్ ఫర్ దట్. ఈ తేడా ప్రశాంత్ కిషోర్ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అలాగే మనకు టెన్నిస్ ఇవి వచ్చిన క్రీడల్లో కూడా కోచ్ చేస్తారు, కోచ్ ఉంటాడు, అక్కడ ప్లేయర్ కూడా ఉంటారు. సో హియర్ ది ప్లేయర్ ఈజ్ ఫైటర్ ఈజ్ అభిమన్యుడు కాదు అర్జునుడు అన్నట్టుగా జగన్ ఇక్కడ పాత్ర అదే ఆయన చెప్పదలుచుకున్నట్టున్నాడు. మూడవది, 2 మీడియాలు ఉన్నాయి కాబట్టి ఒక మీడియాలో నన్ను ఎప్పుడు విలన్ గానో ఇంకోటి గానో చూపిస్తుంటే నేను ఎందుకు తగ్గాలని ఒక మాట చెప్పాడు. అంతేనండి. ఐఏఎస్ ఆఫీసర్ కోచింగ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఐఏఎస్లు అవ్వలేదు, ఎక్కువ సార్లు రాసి ఫెయిల్ అయిన వాళ్ళు పెడుతుంది. నాకు తెలుసు చాలా మంది, ఇప్పుడు ఐఏఎస్లు నడిపే వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. అలాగే విశాఖపట్నంలో సత్యమూర్తి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అందరూ సత్యానంద్. మరి ఆయన ఏమో వచ్చి అవ్వడు కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు అడిగితేనే మాట్లాడాల్సిందే కానీ నేనే చేయను, అంటే మాట వరుసకు చెప్తున్నా సార్. దేనికంటారు సార్? ఒక సందర్భం కాదు కానీ ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఐఏఎస్ లవర్ ఏంటి? అసలు చాలా తక్కువ మంది ఉంటుండేమో కదా, ఏంటది? అంటే ఒక శాస్త్రం వేరు, శస్త్రం వేరు, కత్తి వేరు, కత్తి విద్య వేరు. విద్య అనేది దేనికైనా ఒకటే, ఏ పని చేయాలన్నా దానికి సంబంధించిన నైపుణ్యము, విద్య, పద్ధతి ఇవన్నీ ఒకటి ఉంటాయి. కానీ దాన్ని ఉపయోగించే ప్రతిభ, శక్తి సామర్థ్యాలు, ఆ ఒడుపు అవి వేరు. ప్రతి గురువు ఇప్పుడు ఆ ద్రోణాచార్యుడు వీళ్ళందరినీ తయారు చేశాడు, కానీ ఆయనేమి కురు సామ్రాజ్యాన్ని స్థాపించలేదు కదా. అందుకనే ఇక్కడ ఇది కూడా అటువంటిదే. ఈయన అది కూడా గురువు కూడా కాదు ఈయన. అసలు ఎవరిస్తారు? ప్రశాంత్ కిషోర్కు సిలబస్ ఇచ్చేది ఎవరు? ఓ నితీష్ కుమార్ ఇస్తాడు, ఒక మోదీ ఇస్తాడు, ఒక జగన్ ఇస్తాడు. ఎవరు ఆయన ఎంప్లాయ్ చేసుకుంటారో, బాబు ఇదిగో నీకు ఇవి 150 కోట్లు ఇస్తాము, నువ్వు మాకు పలానా పనులు చేసి పెట్టాలి, దానికి కావాల్సిన మనుషులను పెట్టుకోండి అంటారు. కానీ ఇక్కడ ఐపాక్ ఆంధ్రప్రదేశ్ విషయంలో అది కూడా చెప్పాడు ఆయన. ఈ 5 ఏళ్లలో వాళ్ళ సలహాలతో మేము చాలా పనులు చేసామని కూడా ఒకటి చెప్పాడు. జగన్ చేసింది ఏంటంటే వాళ్ళని వదిలించుకోకుండా, అంటే అవగానే పంపించేయకుండా వాళ్ళని అలాగే అట్టి పెట్టుకొని తన ప్రభుత్వము, తన పని, ఒక కోఆర్డినేషన్కి ఒక టీం లాగా. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెర వెనుక ఐపాక్, తెర ముందు వాలంటీర్లు జగన్ యొక్క రాజకీయ మనుగడకు చాలా కీలక పాత్ర వహించారు. నిజానికి ఆ పార్టీలో చాలామంది నాయకులకు ఇది కూడా మా యంత్రాంగాలు మేము ఎప్పటి నుంచో ఒకటే మమ్మల్ని వదిలేసి మీరు పూర్తిగా వాళ్ళ సలహాలు వీళ్ళు చెప్పేవి తీసుకుంటారని. ఇప్పుడు ఆయన ఎవరిని అంతగా చేయని మనిషి ఒక కార్యాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడి అభినందించారంటే ఐపాక్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఒక విధంగా ఇది ప్రశాంత్ కిషోర్ కూడా ఇచ్చినట్టే. మనిషిగా ఆయనకు వాళ్ళకు చెడిపోతే అది ఈయన చేయగలిగింది కాదు కదా. టీంని అయితే ఆయన కాపాడుకోలేకపోవడం, ఆయన టీం ఆయన వదిలేసింది. ఏదో సామెత చెప్తుంటారు, లోకాన్ని వదిలేసిన వాడు సన్యాసి, లోకం వదిలేసిన వాడు సన్యాసి అని. సో అట్లాగే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ను టీం వదిలేసిందా, టీం ప్రశాంత్ కిషోర్ వదిలేసాడా తెలియదు. సరే, జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి దేశమే షాక్ అవుతుందట. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఇంత టైట్ ఫైట్ అయిందని మనం అనుకుంటున్నాం, అంత ఈజీ కాదు, ఎవరు గెలిచినా చాలా కొద్దిగా మార్జిన్తోటే ఈసారి గెలిచే ఛాన్స్ ఉంటుందని. కానీ ఇక్కడ అలా కనిపించట్లేదు.
నేను ఈరోజు ఉదయం ఒక మిత్రుడితో మాట్లాడాను, తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఉంటాడు. ఆయన చెప్పిన కొన్ని మీకు గతంలో చెప్పా, ఇంకో తర్వాత చెప్తాను అన్నాను. చంద్రబాబు నాయుడు గెలిస్తే అది 8th వండర్ అవుతుందని ఆయన అన్నాడు. ఓకే, బోత్ పాజిటివ్లీ నెగిటివ్లీ. మామూలుగా 8th వండర్ అంటే గెలవడానికి అంత కష్టాలు, అన్ని సమస్యలు, అన్ని సవాళ్ళు ఉన్నాయి కాబట్టి గెలవడం చాలా కష్టం అనేది ఒక ఎక్స్ప్రెషన్, ఒక కవి హృదయం. ఇన్ని ఉన్నా కానీ బీజేపీని వెంటబడి తెచ్చుకొని పవన్ కళ్యాణ్ కుదుర్చుకొని రకరకాల కొత్త తాయిలాలు ఇవన్నీ కూడా ప్రకటించి, తాయిలాలో ఫ్రీబీలో ఏవో ప్రకటించి గెలిచాడంటే ఏ విధంగా చూసినా అది 8th వండరే గెలిస్తే. గెలవకపోతే అది ఓకేవి. ఇంకో విషయం ఏమంటే ఈరోజు నేను కనీసం రాయలసీమ, కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్రలో చాలామంది మిత్రులు సిన్సియర్గా ఉండే వాళ్ళతో చాలామంది క్షేత్రస్థాయిలో మాట్లాడుతున్నా. మీడియాలో చెప్తున్నంత సులభంగా వన్ సైడెడ్గా ఇది లేదు. రకరకాలుగా ఉండే మహిళలు వచ్చి అంతమంది ఓటేశారంటే ఎవరికి వేసి ఉండొచ్చు, ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు దగ్గర నుంచి డబ్బులు చాలా. ఈసారి ఏంటంటే పోలీసులు చాలా స్వేచ్ఛ అనే విషయంలో ప్రజాస్వామిక స్వేచ్ఛ కాపాడే డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకు ఉన్నది. సో ఇందులో ఎవరికి డబ్బులు ఎక్కువ ఉన్నాయో, పోల్ మేనేజ్మెంట్ ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళు దాన్ని అట్లా ప్రేక్షక పాత్ర డబ్బులు ఇచ్చారు అని మళ్ళీ అంటే ఏ డబ్బులు ఏంటి నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ చట్టపరమైన సమస్యలు ఉంటాయి కాబట్టి. పోల్ మేనేజ్మెంట్లో హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉన్నాయి. ఇవి ఇటు అనుకూలంగా కూడా పని చేయొచ్చు. ఉద్యోగస్తులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. తమ సమస్యలు వాటి విషయంలో వాళ్ళ థింకింగ్ వేరు, ఈ జాబితాలోకి వచ్చినప్పుడు ఇది వేరని. కాబట్టి వన్ సైడెడ్గా మీరు డెసిషన్స్ తీసేసుకొని అయిపోయిందని చెప్పడానికి లేదు. ఇప్పటికీ ది బాల్ ఈజ్ ఓపెన్. రాయలసీమలో మాట్లాడినప్పుడేమో కొంత అనుకూలత ఉంది వైసీపీకి అనే మాట వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తున్నారు. మీరు చాలా తమాషా, మీరు చూసారేమో పొద్దున్నే వార్త ఒక ఛానల్లో చూసాను నేను. ఎన్డీఏలో భాగస్వాములు డబ్బులు పంచడంలో డబ్బులు తీసుకొని పంచలేదని వాళ్ళు వివాదపడితే పోలీసులు వచ్చి పరిష్కారం చేశారు. జనసేన వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల తెలుగుదేశం వాళ్ళు సర్దుబాటు చేయడం, బీజేపీ పార్లమెంట్ సభ్యులు మరి వాళ్ళ పరిధిలో 7కు 8కి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా, ఒకరిద్దరు ఇవ్వకపోవడం వల్ల వచ్చిన ఉత్పన్నమైన సమస్యలు, ఇలాంటి చాలా చిన్న పెద్ద చికాకులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా అవుతాయి? అందుకే తెలుగుదేశం వాళ్ళు మీరు చూస్తే ఈరోజే నిన్న బుద్ధా వెంకన్న, ఈరోజు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు, గుడివాడ అమర్నాథ్ కూడా దాదాపు ఇదే మాట్లాడారు. కానీ తెలుగుదేశం వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడుతున్నారు. సోమిరెడ్డి ఏమంటున్నారంటే మేము అధికారంలోకి వస్తాము కానీ మేము 175 అట్లా పెద్ద మాటలు చెప్పాం, మేము 130తో ఏదో వస్తాము ఏదో చెప్తున్నాడు ఆయన. కానీ 102 చెప్తున్నాను నేను. 2 కీలక కార్యాలయాల్లో ఉన్న అతి సన్నిహితమైన సహాయకులతో మాట్లాడినప్పుడు ఇద్దరు కూడా 2 పార్టీల్లో వాళ్ళు కూడా సార్ 90 వస్తే మేము 90 వస్తే చాలు సార్, మాకు ఇంకా మిగతా మాకు అనవసరం, ఇప్పుడు అధికారం ఏదో రకంగా ఫామ్ చేయాలి, 90 వస్తుంది గవర్నమెంట్ అనుకుంటున్నాం, 90, 93, 95 చాలు, ఇంకా తర్వాత సంగతి సమస్య కాదు అని. ఇదే వర్డ్ అక్కడ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, ఇక్కడ వాళ్ళు అదే మాట్లాడుతారు. ఇంక మిగిలింది ఏమొచ్చినా బోనస్. సో దిస్ ఈజ్ ది ప్రిసైజ్ అట్మాస్ఫియర్. ఖచ్చితంగా ఉన్న వాతావరణం ఏంటంటే పైకి ఏం చెప్పినా టెన్స్గా ఉన్నారు. రెండోది మీడియాను కూడా కొంచెం కంట్రోల్లో పెట్టింది తెలుగుదేశం. మీరేదో రెచ్చిపోయి చాలా పెద్దవన్నీ ఇచ్చేసి అవన్నీ మళ్ళీ మేము తట్టుకోవాలి తర్వాత, లేకపోతే ఈ పాటికి పెద్ద స్టోరీస్ చూసుండేవాళ్ళం మనం. అంతగా రావట్లేదు చూడండి, మీరు చూస్తే జాగ్రత్తగా ఉంటున్నారు. కాబట్టి రెండోది బీజేపీ మీద కూడా సందేహాలు ఉన్నాయి. బీజేపీ కూడా కంట్రోల్లో పెడుతుంది. నిన్న ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ అండ్ టీం వీళ్ళంతా చర్చ చేశారు 4th ఫేజ్ తర్వాత ఎడ్జ్ వరకు ఉంటుందని. అందులో ఒక అమ్మాయి చెప్పింది అక్కడ అన్నీ పోతున్నాయి, దక్షిణాదిన తెలంగాణ ఆంధ్రలోనే బీజేపీకి 1, 2 యాడ్ అవుతాయేమో, అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో అవసరమైతే జగన్మోహన్ రెడ్డితో కూడా పొత్తు పెట్టుకునే సహాయం తీసుకునే ఒక అవకాశం మోదీకి ఉంటుందని ఆమె చెప్తుంది. అవును, అది అలానే ఉంటుంది కదా. ఉంది అంటే దే ఆర్ కీపింగ్ దట్ ఓపెన్. మీరు చెప్తుంది తగ్గిపోయింది, ఇది దాదాపు ఇటు పడిపోయింది అన్న పరిస్థితుల్లో ఆ విషయంలో బీజేపీ ఇప్పటికి కూడా కొంచెం కాషియస్గా అడుగు వేయాలి, ఓపెన్గా ఉంచుకోవాలని. ఇటు వీళ్ళు చూస్తే వాళ్ళకి మెజారిటీ రాకూడదు, మా మీద ఆధారపడే పరిస్థితి రావాలని 2 పార్టీలు కోరుకుంటున్నాయి. సో దిస్ వే ఫెన్స్ సిట్టింగ్ ఎక్కువగా ఉంది నిజం చెప్పాలంటే. ఒక విధంగా మధ్యలో కూర్చొని అటు ఇటు
చూస్తున్నారు. సార్ మీరు మాట్లాడిన అంశంలో ఇప్పుడు 90 నుంచి 95 వస్తే చాలు, 90 మ్యాజిక్ ఫిగర్ వస్తే చాలు, మ్యాజిక్ ఫిగర్ వస్తే చాలు, 88 అన్నాడు తెలుగుదేశం మిత్రుడు. 80. సో ఇలా ఉన్నప్పుడు ఎంపీ స్థానాల విషయానికి వస్తే వాళ్ళ లెక్క ఏంటి? మరి 22 స్థానాలు గెలుచుకోపోతున్నాం అని చెప్పి జగన్ గారు చెప్తున్నారు. అంటే బహుశా బీజేపీకి అనుకూలంగా ఉంటాము అని చెప్తుంటారు కదా చాలామంది. ఇప్పుడు ఎవరు గెలిచినా ఒకటే, బీజేపీకి అయితే 25 స్థానాలు గ్యారంటీగా ఉంటాయి ఏపీలో అన్నట్టే. ఇప్పుడు బీజేపీని ఇష్టపడే వాళ్ళు కూడా మాకేస్తారు, మాతో ఉంటారు అనేది దీని ఉద్దేశం కావచ్చు. ఇంకోటి ఏమో ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు మోదీ అలయన్స్ అన్కంఫర్టబుల్ అలయన్స్ అనే అభిప్రాయం అయితే మారలేదు. కంఫర్ట్ జోన్లోకి అది రాలేదు ఇప్పటికి కూడా. అవును, నిన్న కూడా మీకు చెప్తున్నారు కదా, ముస్లిం రిజర్వేషన్స్ అంటే అమిత్ షా వాళ్ళ అభిప్రాయం, ఆయన అభిప్రాయం అది, మాకేంటంటే ఒక కూటమిలో ఉన్నామన్న అంశం కూడా ఆయన దీంట్లో లేదనమాట. సో ఇవన్నీ అందరూ అన్నిటికీ సిద్ధమై ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందరూ అన్నిటికీ సిద్ధమై అలా ఎదురు చూస్తున్నారు. మీరు చూడండి, నిన్న మనం చేసిన ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి ట్రెండింగ్లోకి వచ్చింది కదా. మొదటి రోజు మనం చెప్పింది ఏంటి, వివిధ పార్టీలు వాటికి సంబంధించిన అంశాలు చెప్పాం. నిన్న వచ్చింది ఏంటి, అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కొంత మౌనం ఎందుకు పాటిస్తున్నారు, మరీ ఒక పరిధి మించి ఎందుకు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడవచ్చు బహుశా ఇది చూసిన తర్వాత. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారేమో షిర్డీకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారేమో రాజశ్యామల యాగం చేస్తారు. రాజశ్యామల యాగం మీకు తెలుసు, మీరు విశాఖపట్నం చేసిన వాళ్ళు కదా. ఆయన ఆ స్వామి ఉన్నాడు కదా, శారదాపీఠం, ఆయన స్పెషలిస్టు. అవును, కేసీఆర్ మహాభక్తుడు కదా, స్వరూపానందేంద్ర సరస్వతి. ఆయన దగ్గరికి వెళ్ళారు కేసీఆర్, మీకు తెలుసు కదా. 2018 ఎందుకు వెళ్ళాడంటే, ఈ అపురూపమైన రాజశ్యామల దేవి విగ్రహం గుడి ఆయన దగ్గరే ఉంది, ఆ యాగం చేస్తే చాలా మేలు జరుగుతుందని నమ్మి కేసీఆర్ అక్కడికి వెళ్ళారు. ఇంకొకసారి స్వామివారు లేదా ఆయన శిష్యుడు, ఆయన విజయేంద్ర, ఆయన ఇక్కడికి తెచ్చి ఆ యాగం చేయించాడు. అప్పుడు గెలిచాడు కేసీఆర్ 2018. సరే, నిజానికి నేనైతే దానికి సంబంధం అని నేను అన్నాను, కానీ బట్ జగన్ కూడా లండన్ వెళ్ళే ముందు ఇక్కడ అదొకటి చేసి పూర్ణాహుతి అది సమర్పించి ఇంకా ఏమైనా ఉంటే అన్నీ పరిష్కారం అయిపోవాలన్న పద్ధతిలో. కాబట్టి ఇక్కడ మార్కెట్ వ్యూహకర్తలు, సమస్త దేవతలు, దాడులు, యుద్ధాలు, ఇందులో నథింగ్ ఈజ్ లెఫ్ట్. ఈ క్రమంలో ఎన్నికల సంఘం అది చెప్పడంతో పాటు ఒక మాట చెప్పాలి మీకు. జేడీ లక్ష్మణ మిత్రుడు ఆయన రాష్ట్రపతి పాలన, గవర్నర్ జోక్యం చేసుకోవాలి, అసలు శాంతి భద్రతలు ఏంటి, ఓట్ల లెక్కింపు సక్రమంగా జరుగుతుందనే నమ్మకం లేదని 2 శిబిరాలు చెప్తున్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే ఇక్కడ దాడి జరిగింది, ఇట్లా గవర్నర్ అంటే పోలింగ్ ప్రచారం ప్రశాంతం అయిపోయి, పోలింగ్ ప్రశాంతం అయిపోయి ఆ దశల్లో సమస్యలు ఎదుర్కొన్నదే కాకుండా ఇప్పుడు లెక్కింపు కూడా చాలా జటిలం, సమస్యాత్మకం, గవర్నర్ తలతో దూర్చాలి, నివేదిక పంపించాలి. అది కూడా కాకుండా అన్ని ఎన్నికల సంఘం చేయాలంటాం సరికాదు అని కూడా జేడీ అంటున్నారు. నేను రాత్రి మాట్లాడే కూడా ఆయన, గవర్నర్కి ఎలా ఉంటుంది రోలు, ఎగ్జిక్యూటివ్ మాట వినాలి కదా పోలీసులు అంటే. అలా ఏం లేదండి, శాంతి భద్రతలు పోలీసుల బాధ్యత కదా అంటారు. కానీ అది కుదరదండి. ఒక ఎగ్జిక్యూటివ్ అంటూ ఉన్నాక వాళ్ళ దగ్గర తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, టెన్స్గా ఉంది సిచ్యువేషన్. లెక్కింపు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే తారుమారు అవుతుందేమో అన్న స్థాయిలో. దానికి ఒక కారణం ఏమంటే, అసలు చంద్రబాబు పొత్తు పెట్టుకుందే ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేయడానికి, కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని ఒక సందేహం. మీరు చూస్తే నిన్న వరుసగా 60 మంది మంత్రులు, సజ్జలు అందరూ ఎన్నికల సంఘం మీద ఫిర్యాదు చేశారు అందరూ. ఇప్పుడు ఢిల్లీకి పిలిపించారు ప్రధాన కార్యదర్శిని, చీఫ్ సెక్రటరీని, డీజీపీని. ఇది చాలా అసాధారణమైన విషయం కదా. మరి ఎవరి ఫిర్యాదుల మీద పిలిపించారు? ఇప్పుడు మోదీ ఎవరి పక్షాన ఉన్నాడో మీరు నిర్ణయించాలంటే, ఫిర్యాదులు చేసింది వైసీపీ ఫిర్యాదులు చేశాక పిలిచారు. ఏది అదే నిన్న మీరు వీడియో కూడా గవర్నర్ది. అవును సార్, అది సాధ్యం కాదు కదా ఏది టెక్నికల్గా. ఆయన పంపదలుచుకుంటే మనం తమిళసాయిలను లేకపోతే రకరకాల వాళ్ళను చూసాం కాబట్టి అలా వాళ్ళు చేస్తే చేయొచ్చు, కానీ రాజ్యాంగబద్ధంగా అవకాశం లేదు. ఇప్పుడు మీరు ఇంకోటి చూడండి, జగన్ ఐప్యాక్ వెళ్ళింది, ఇది ఒకటైతే ఆ డబ్బులు కూడా విడుదల చేసి కొన్ని ఇచ్చారు కదా ఈరోజు. డబ్బులు పోలింగ్కు ముందు రోజు వేస్తామన్నారు. అవును, అవి ఇప్పుడు ఎందుకు వేయట్లేదు అని ప్రతిపక్షాలు, వామపక్షాలు అవి కూడా అడిగాయి. అందులో ఒక భాగం ఇప్పుడు చేశారు. ఇక్కడ తెలుగుదేశం మిత్రుడు చాలా ఆసక్తికరమైన చెప్తున్నారు. వాళ్ళు 46,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఈ 4 నెలల్లో జగన్ ప్రభుత్వానికి వచ్చాయి. ఓకే,
ఎన్నికల్లో వీటిని ఉపయోగిస్తారని తెలిసి కూడా అసలు మోదీ ప్రభుత్వం 46,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే విధంగా ఎందుకు చేసింది? కాబట్టి మోదీ ఒక డబుల్ గేమ్ ఆడుతున్నారు అనే ఒక పెద్ద సందేహం కూడా తెలుగుదేశం వాడికి ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ని తీసుకొని చంద్రబాబు వారణాసికి వెళ్ళి అక్కడక్కడే తిరుగుతున్నారు. ఇంకెందుకైనా ఓకే సార్, ఇప్పుడు మీరు 22కు ఒకవేళ వస్తే ఎంపీ సీట్లు ఏదన్నా పార్టీకి అసలు ఎమ్మెల్యే సీట్లు ఎంత రావాలి సార్ ఆ లెక్కలో? దీనికి దానికి సింక్ అవ్వట్లేదు కదా. ఒక 22 నిజంగా వచ్చినాయి అనుకుందాం, ఎవరికైనా 20 దాటింది అనుకుందాం, పోనీ 20 వచ్చినాయి అనుకున్నాం ఎంపీ సీట్లు, అంటే ఎమ్మెల్యే సీట్లు ఆ రేషియోలో ఎంత రావాల్సి ఉంటుందండి? జస్ట్ కాల్కులేషన్ 22 ఒకరికి 150 అంతే కదా. ఒక యావరేజ్ ఒక 20 వస్తాయి, 20 ఎంపీలు వస్తే 130, 140 దాటుతుంది. ఒక 8 ఉన్నాయనుకుందాం. అందుకని ఎంపీలు 20 వచ్చి 7, 9 అలా ఉంటాయి. సో 7 ఉన్నాయనుకుంటే ఒక 150కి అటు ఇటు. అంటే నా పాయింట్ ఏంటంటే ఒక 20 ఎంపీ సీట్లు వస్తే ఖచ్చితంగా 120, 130 ఎమ్మెల్యేలు వస్తాయి అదే పార్టీకి, అంతేనా? ఈ 90, 85 రావు. ఇక్కడ భారతదేశంలో మరి దక్షిణాది రాష్ట్రాల్లో అండి ఎంపీ సీట్ల ఎన్నికలు వేరు, అసెంబ్లీ వేరు. కర్ణాటకలో గతసారి ప్రభుత్వం ఏమో వచ్చిందేమో ఈయన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ 18 లోక్సభ సీట్లు బీజేపీకి వచ్చాయి. రాజశేఖర రెడ్డి 2009లో గెలిచినప్పుడు ఆయన అత్యవసర మార్కులు ఇచ్చారు, పాస్ మార్కులు ఇచ్చారు ఓటర్లు మనకు అని ఆయన అన్నాడు. కానీ పార్లమెంట్ సీట్లు మటుకు ప్రజలు 30 ఇచ్చారు ఒకటే రాష్ట్రంలో. రామకృష్ణ హెగ్డే కూడా కర్ణాటకలో ఒకేసారి జరిగినవి, ఒకేసారి అవి ఒకేసారి ఇవి కొంచెం ఫేజ్డ్, కానీ కర్ణాటక ఫేజ్డ్, కానీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి జరిగాయి. ఇప్పుడు ఈ లెక్క కూడా ఒకటి ఉంది, అది కూడా మనం చెప్పేద్దాం. చాలామంది ఓట్ల శాతము ఈ లెక్కలు ఇవన్నీ కూడా అంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చాక జరిగిన ఈ 40 ఏళ్లలో సాధారణ పరిస్థితుల్లో ఒక ప్రభుత్వం తిరిగి రావడం చాలా అరుదుగా జరిగిందండి. ఒక 3 సార్లు మాత్రమే వచ్చింది. అందులో ఒకసారి ఎన్టీఆర్ను దించేస్తే నాదేళ్ళ వెన్నుపోటు వాళ్ళు వస్తే ఆయన మధ్యంతరంగా 83లో గెలిచిన ఆయన మళ్ళీ 85లో పెడితే ఆయన మళ్ళీ వచ్చాడు. కానీ 89లో ఓడిపోయాడు. నార్మల్ కోర్సులో ఆయన రెండోసారి గెలవాల. నారా చంద్రబాబు నాయుడు 95లో మామయ్య స్థానంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 99లో గెలిచాడు, కానీ నార్మల్ కోర్సులో గెలవాల. ఒక్క రాజశేఖర రెడ్డి అలా గెలిచాడు. అవును, డైరెక్ట్గా 2004 నుంచి 2009 వరకు స్ట్రైట్ సెకండ్ రన్ వైఎస్ రాజశేఖర రెడ్డికి వచ్చింది. వెదర్ జగన్మోహన్ రెడ్డి బీట్ ఈజ్ ఫాదర్స్ రికార్డ్ ఆర్ నాట్. ఈ 20 ఏళ్లలో రాజకీయాలు చాలా మారాయి. ఉదాహరణకు నవీన్ పట్నాయక్ వరుసగా 4-5 సార్లు వచ్చాడు, మమతా బెనర్జీ వరుసగా 3 సార్లు వచ్చింది. సో అధికారంలో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ కూడా 2 సార్లు వచ్చాడు అట్లీస్ట్. ఇప్పుడు కేసీఆర్తో పోల్చేటప్పుడు కూడా 2 సార్లు వచ్చాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి జగన్కి ఇది ఒక ఛాలెంజ్. మరి వాళ్ళు వైఎస్ఆర్ తర్వాత కేసీఆర్ మళ్ళీ అంతే 2 సార్లు అంతే. సార్ చంద్రబాబు నాయుడు చాలా తంటాలు పడ్డాడు పాపం. విత్ ఆల్ డ్యూ, ఆయన అంత జనసమూహనంతో అపారమైన ప్రజాభిమానంతో తన్నుకుంటూ వచ్చింది కష్టం. అంటే ఆయన పొత్తులు అనేకం పెట్టుకొని పరిస్థితులు, రాష్ట్ర విభజన తర్వాత ఉన్న ఉద్వేగ పరిస్థితులు. అంతకుముందేమో కార్గిల్ యుద్ధము, వాజ్పేయి సమ్మోహన శక్తి, ఆయన అవిశ్వాస తీర్మానంతో పడగొట్టడం, ఇవన్నీ అప్పుడు దోహదపై ఈ 2 సార్లు ఆయన తిరిగి వచ్చిన పరిస్థితులు అవి. సో ఇప్పుడు కనుక చంద్రబాబు వస్తే చంద్రబాబు కూడా ఇది రికార్డే. నేను ఇందాక 8th వండర్ అన్నట్టుగా చంద్రబాబు కూడా ఇది రికార్డే. ఇంతవరకు ఆయన నార్మల్గా రెండోసారి ఎప్పుడు రాలేదు వాస్తవంగా. కాబట్టి వీ హ్యావ్ టు సీ. జగన్ పైగా ఏజ్ కూడా, జగన్ ఏజ్ చూసినప్పుడు ఆయన హీ కెన్ అఫోర్డ్. అవును, ఇప్పుడు ఆయన డెఫినెట్గా పెద్ద సీట్లు అయితే వస్తాయి, బిగ్ పార్టీ సీట్లు అయితే చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ గ్యారంటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన 2014లో కూడా 63 సీట్లు, వాళ్ళ నాన్న కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 సీట్లు ఉమ్మడి రాష్ట్రంలో, ఈయనకు విడిపోయిన రాష్ట్రంలో కూడా 63 సీట్లు. ఇందులో 23 మందిని చంద్రబాబు గారు అప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు కూడా ఆయన వెనక 23 మందే ఉన్నారు. సో ఇదంతా ఒక ఇంట్రెస్టింగ్. ఓట్ల శాతం కూడా అంతే. ఓట్ల శాతం పెరిగినప్పుడు కూడా గెలిచిన సందర్భం ఉంది రూలింగ్ పార్టీ. ఓట్ల శాతం పెరిగింది కాబట్టి గ్యారంటీగా ఓడిపోతారని కూడా ఏం లేదు. అది ఎక్కువగా వస్తున్నది ఇప్పుడు. అది ఊరికేనే కొన్ని సర్వే సంస్థలు పెట్టినా కానీ నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి. ఓట్ల శాతం మనం కనుక చూస్తే ఓట్ల శాతం రాజశేఖర రెడ్డి దానికి ఉదాహరణ. ఓట్ల శాతం కొంత పెరిగింది, అయినా ఆయన అధికారంలోకి వచ్చాడు. వైఎస్ఆర్ తగ్గి ఓడిపోయిన ఉమ్మడి రాష్ట్రం కదా, ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత. అందుకే ఇది 3వసారి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రియల్ ఎలక్షన్ ఇప్పుడు జరుగుతుందని మీకు మొన్న చెప్పా. స్థిమితంగా స్థిరపడిన రాష్ట్రంలో స్థిరపడిన 2 ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్నిక ఇప్పుడు జరుగుతుంది.
ఇదివరకు జరిగినవన్నీ పోటాపోటీ, నువ్వు నన్ను ఓడిస్తే నేను నిన్ను ఓడిస్తాను అన్నట్టుగా ఇప్పుడు ఇద్దరు ఇట్లా నిలబడి ఉన్నారు. జాతీయ పార్టీలు కూడా రంగప్రవేశం చేసే వాటి స్థాయిలో ఎంత ఉంటే అంత అప్రధానంగా. కాబట్టి ఇంట్రెస్టింగ్ దట్ వే. మరి ఇప్పుడు 150 స్థానాలు నాకే వస్తాయంటే దాదాపు గత ఫలితం రిపీట్ అవుతుందని. అవును, అంటే ఒక 25 అయితే తగ్గించుకున్నాడు. వైనాట్ 175 నుంచి ఇట్ ఈస్ 150 అని తనకు తనే కొంచెం తగ్గించుకున్నాడు. వీ హ్యావ్ టు సీ. సార్, విభజన హామీల అంశం ఏంటి? ఇంకా అది కూడా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ ఏముందండి, రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడింది నిజానికి అది చాలా ఇంట్రెస్టింగ్. జూన్ 2వ తారీఖున మీరు దీని విషయం తేల్చండి, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఇట్లాంటివన్నీ కూడా మీరు తీసుకోండి. జూన్ 2కు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉండదు. అవును, జూన్ 4న కానీ ఎన్నికల ఫలితం రాదు. మరి ఇంత లోపల ఎందుకు ఇదేదో పేపర్ వర్క్ చేస్తే వేరే విషయం, కానీ స్వాధీనాలు చేసుకోవడాలు అవన్నీ అక్కడ ప్రభుత్వం వచ్చి కాస్త ఇద్దరి మధ్య కొంచెం ఒక వాతావరణం వాళ్ళు ఏమంటారు. ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ జగనే ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయంలో ఉన్న ఖాళీలు అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఇప్పుడు ఆ మిగిలిన కొన్నింటిని సుహృద్భావపూర్వకంగా పరస్పరం కూర్చొని మాట్లాడుకొని తీసుకోవచ్చు. కానీ అసలు జూన్ 2న మీరు తీసేసుకోండి, మరి ఆయన ఏమన్నారో ఖచ్చితంగా మనకు తెలియదు. కానీ ఈ విషయంలో తొందరపాటుతో సమస్యలు తెచ్చుకోకూడదు. ఇక్కడ ఇంకో రాజకీయ ప్రశ్న కూడా నాకు ఉత్పన్నం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉండడు, చంద్రబాబు నాయుడు వస్తాడు అనే పద్ధతిలో అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి అభిప్రాయం అన్నట్టుగా మీడియాలో చేశారు. మరి 4వ తారీఖు గురు సమానుడు, గురువు అని నేను ఎప్పుడు చెప్పలేదు అంటాడు, అయ్యారు కూడా కాబట్టి గురు సమానుడు అందాం, గురుతుల్యుడు. గురుతుల్యుడైన చంద్రబాబు నాయుడు గారు 4వ తారీఖున వస్తుంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అనుకోకుండా 2వ తారీఖుగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు ఎందుకు దాన్ని అంత, అందులో ఏమి 2వ తారీఖుతో అపాయింటే కాబట్టి గడువు అయిపోతుంది. కానీ ఆ రోజుకి ఆ రోజు కుర్చీలు బలలు అన్నీ ఖాళీ చేయాలని ఎక్కడ విభజన చట్టంలో ఏం లేదు. ఇంకొక మాట, బొత్సతో మనం మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు. ఈ విభజనకు సంబంధించిన ఆస్తులు, అవి స్థిరాస్తులు, చరాస్తులు, నగదు నిల్వలు, అకౌంట్లు, ఈ సెటిల్మెంట్ అంతా ఈ 10 ఏళ్లలో జరుగుతుందనే అంచనాతో ఆ తేదీ నిర్ణయించారు. అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. మిగిలినవి ఏవి అనేకం పరిష్కారం కానప్పుడు ఇదొక్కదాన్ని మటుకు తెంచేసి అయిపోయిందని ఎలా చెప్తారు? కాబట్టి దీని మీద మళ్ళీ కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది ఏకపక్షంగా జరిగేటటువంటి అంశం కాకపోవచ్చు, ద్వైపాక్షికంగానే. పైగా కేంద్రంలో కూడా అప్పుడు ప్రభుత్వం పూర్తిగా వచ్చి ఉండదు. మరి అటువంటిప్పుడు కేంద్రంలో ప్రభుత్వం లేకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తున్న సమయంలో ఎందుకు అంత హడావుడిగా? కావాలంటే లెక్కలు చూసుకోవచ్చు. వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి, తన డిమాండ్లు ఒక వైఖరి తీసుకోవచ్చు. కానీ దాన్ని స్పీడప్ చేయడం మటుకు ఒక అనవసరమైన దీనికి దారితీస్తుంది. సార్, ఏపీలో ఏంటి గొడవలు ఏంటి? ఢిల్లీకి ఏమని సిఎస్, డీజీపీ చాలా దారుణం అండి ఇవి. ప్రచారంలో, పోలింగ్లో అక్కడ ఇక్కడ కూడా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు అంటారు కదా ఇవన్నీ మొదట, ఇప్పుడు అది కూడా ఒక కొలబద్ద. ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు చేశారని వైసీపీ వాళ్ళు అంటారు. వీళ్ళ పత్రికలు అవి కనపడవు, వాళ్ళ పత్రికలో ఇవి కనపడవు. కానీ ఫిర్యాదులు ఎక్కువ వైసీపీ వాళ్ళు చేశారు. ఒక అధికార పార్టీ, అదే ఇప్పుడు ఒక అధికార పార్టీ పోలీసులు పక్షపాతంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ కుమ్మక్కైంది. ఎన్నికల కమిషన్ చంద్రబాబుతో, తెలుగుదేశంతో కుమ్మక్క అయిపోయిందని సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ఏంటంటారు. ఈ ఇండికేషన్ ఏంటి? ఏమో, ఇదే చంద్రబాబు 2019లో చేశాడు కదా. 2019లో ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి గోపాలకృష్ణ ద్వివేదితో, అప్పుడు ఆయన సిఇఓ, ఆయనతో తగాదపడి అప్పుడు కార్యదర్శిగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం మీద ఫిర్యాదులు చేసి ఇదంతా చేశారు. నాకు వ్యతిరేకంగా అందరూ పనిచేస్తున్నారు, నేను ఇంకా ముఖ్యమంత్రిని, నేను పోలవరం మీద సమీక్ష కూడా చేస్తానని కూడా కూర్చున్నాడు ఒకరోజు ఆయన. దాదాపు వీళ్ళు అంతా చేయడం లేదు యాక్చువల్. కానీ పోలీసులను మటుకు మీరు చెప్పిన డీజీపీని పెట్టుకున్నారు కదా. ఇప్పుడు డీజీపీని కూడా మళ్ళీ మారుస్తారేమో మధ్యంతరంగా, లాంటి చర్చ కూడా ఇప్పుడు కొంచెం నడుస్తుంది. వాళ్ళు ఏం చర్య తీసుకుంటారో. కేంద్రం పిలిపించడంలో కూడా కొంచెం వైసీపీ వాళ్ళ ఫిర్యాదులకు స్పందన కూడా ఉంది దీంట్లో. బికాజ్ ఎక్కువ ఫిర్యాదు చేసింది వాళ్ళే కదా, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. ఒక తిరుపతి ఘటన కూడా తీవ్రంగానే ఉన్నట్టుంది. అందులో ఇరుపక్షాలు కూడా తాడిపత్రి, మాచర్ల, నర్సరావుపేట, పల్నాడు, ఇదంతా ఇవన్నీ ట్రబుల్ స్పాట్స్ అండి, తెలిసినవే. తెలిసి కూడా మరి ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకుని ఇంకా శాంతి భద్రతలు మీరు తాడిపత్రిలో
తిరుపతిలో నర్సరావుపేటలో చేయకుండా ఇంకెక్కడ మీరు శాంతి భద్రతలో ఆంధ్రప్రదేశ్ అంతా అయితే పోనేదో అంతా వేరు. మాచర్ల అవన్నీ ట్రబుల్ స్పాట్స్ అని అనేక సందర్భాల్లో ఘటనలు జరిగాయని అందరికీ తెలుసు. మరి అటువంటి వాటిని ఎందుకు ఉపేక్షించారు? కావాలని అనుమతించారా? ఈ ఉద్రిక్తతలు దేన్ని సూచిస్తున్నాయి? ఎవరి బలహీనత, ఎవరి అనుకూలత అన్నది కూడా మనకు తేలాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ పిలిచింది కాబట్టి వాళ్ళు దాని మీద ఏం చెప్తారో మనం సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందండి సిఎస్ డీజీపీ మీద. డెఫినెట్గా తీసుకోవచ్చు. సిఎస్ మీద కాకపోయినా మోర్ లా అండ్ ఆర్డర్ కాబట్టి పోలీస్ డీజీపీ మీద తీసుకునే అవకాశం ఉంది. తీసుకుంటే అప్పుడు వీళ్ళు ఏమంటారు, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మేము వద్దంటే పెట్టారు. ఇంకో సమస్య తెలుసా, ఈ 4 చోట్ల మార్చారు పోలీస్ ఆఫీసర్లను. అవును, అంటే మీరు తెలుగుదేశం ఒత్తిడికి గురై మార్చారు, వాళ్ళు ఇలా చేశారు అనేది వీళ్ళ ఆరోపణ. కానీ ఇంకోటి కూడా తెలుసుకోవచ్చు. నిన్న ఎక్కడో చర్చలో కూడా పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఇంతవరకు ఏం ప్రకటన చేయలేదు. వామపక్షాలు కూడా, నేను సిపిఎం వాళ్ళ ప్రకటన చూశాను, వాళ్ళు కూడా ఇంతవరకు ఒక వైఖరి తీసుకొని ఒకవైపునే అంటలేదు. శాంతి భద్రతలు ఎలా కాపాడాలి, ఈ ఇరుపక్షాలు కూడా సంయమనం పాటించాలి అనే మాట చెప్తున్నారు. కానీ అన్ని పార్టీలు వన్ సైడ్గా వీళ్ళలాగా వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. సో పోలీసు అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం కూడా నిజానికి ఎన్నికల సంఘం మీద సిపిఎం ఇదివరకే విమర్శ చేసింది. ఎన్నికల సంఘం చాలా పాక్షికంగా ఉంది. అసలు ఓట్ల శాతం అంటున్నారు కదా ఇప్పుడు, అది పెద్ద కాంట్రవర్సీ దేశంలో. ఓట్ల శాతం ఎంత అనేది కూడా ఇప్పటికే తెలియదు. నేను మీకు చదివి కూడా వినిపిస్తా కావాలంటే. కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఇక్కడ వివాదాస్పదమే. ఓకే, అందులో మోదీ వివాదాస్పదం, బాబు గారు ఇటు జగన్ వైపు నుంచి, వైసీపీ వైపు నుంచి సమస్యలన్నీ ఉన్నాయి. ఒకటి సి ఏదైనా మనం ఏం కోరుకుంటామంటే ప్రశాంతంగా ముగియాలి, ఎవరు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. ఏదైనా ఇలాంటి దౌర్జన్యాలు లేకపోతే దాడులు అంటే వాహనాలు తగలబెట్టారు, ఇళ్ల మీద పడ్డారు. అవును, ఆ తర్వాత కొన్ని తీవ్రమైన దాడులు జరిగాయి, క్యాజువాలిటీస్ లేవనే ఒకటే కొంచెం సంతోషం తప్ప. ఇలాంటివి జరిగినప్పుడు అందరూ ముఖ్య నాయకులు ఇప్పుడు ఏం చేశారు తెలుసా, ఈ 4 చోట్ల అభ్యర్థులందరినీ గృహ నిర్బంధంలో పెట్టారు. అంబటి రాంబాబు సీనియర్ మంత్రి నోరున్నాయన, ఆయన కూడా నన్ను కూడా గృహ నిర్బంధం పెట్టారు, లేకపోతే నాకు అవకాశం ఇవ్వలేదు, రీపోలింగ్ అని కూడా అన్నారు. కానీ ఎవరు అఫీషియల్గా అడగలేదని మీనా చెప్తున్నారు. నోబడీ అఫీషియల్లీ డిమాండెడ్ రీపోల్. సార్ ఇంత అల్లర్లు ఇవి జరుగుతున్నప్పుడు మామూలుగా నార్మల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. మీరు ఇందా చెప్పినప్పుడు ఆయన మౌనం కూడా ఏంటి దీనికి? అదే నేను ఏదో ఛానల్లో మిత్రుడు అడుగుతుంటే నేను చూసా. ఎందుకంటే లేదు మేము లెటర్ రాసాము, కమిషన్కి మేము లెటర్ రాసాము అంటే లేఖాస్త్రం వేసాము మేము అని. అది కూడా రికార్డు కోసం పనికి వస్తుంది తప్ప ఇంకోటి కాదు కదా. అంటే కొంచెం భిన్న స్వరాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ మధ్యలో ఒక సైడే తీసుకోవడం అన్నదానికి కొంచెం పార్టీలు కొంచెం ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో పెద్ద ప్రశ్న కూడా ఉంది. వైసీపీ గెలిస్తే అది మెజారిటీ వస్తే జగన్ వాళ్ళ పార్టీ క్లియర్. ఎన్డీఏ అన్నప్పుడు అది ఎవరికి మెజారిటీ, తెలుగుదేశానికి పూర్తి మెజారిటీ వచ్చి ఇది అవుతుందా, లేకపోతే మిగతా వాళ్ళ సీట్లు రాకుండా వీళ్ళకే వస్తాయా? ఇవన్నీ ప్రశ్నలు కదా. అది హంగ్ లాంటిది వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు పెద్ద పార్టీగా వైసీపీ వచ్చింది అనుకోండి, పెద్ద పార్టీగా వైసీపీ వచ్చింది, సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా అనుకుందాం. 150లో ఒకవేళ 70 పోయినా మాకు ఇంకా 80 ఉంటాయి కదా అంటారు వాళ్ళు ఉదాహరణకు. కాబట్టి అప్పుడు 80 వచ్చి పెద్ద పార్టీగా వస్తే మేము పెద్ద పార్టీ అని క్లెయిమ్ చేసే ఒక ఛాన్స్ కూడా హంగ్ రాలేదు ఇదివరకు. ఎప్పుడు ఏపీలో ఒకవేళ ఒక సినేరియో సిపిఐ నారాయణ చాలాసార్లు హంగ్ వస్తుంది అని అనేవాడు. ఇప్పుడు కేంద్రంలో కూడా మోదీకి 250కి తగ్గాయి, 270కి తగ్గాయి అన్నప్పుడు మళ్ళీ కేంద్రంలో కూడా ఒక హంగ్ పాసిబిలిటీ ఉంది. వీళ్ళు కోరుకుంటున్నారు కేంద్రంలో హంగ్, రాష్ట్రంలో కోరుకోవట్లేదు. కానీ అందుకని అటువంటిది వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉదాహరణకు వంగా గీతను ఉప ముఖ్యమంత్రిని చేస్తానని జగన్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావాలి అని ఎవరు మాట్లాడలేండి. మీ ఫ్రెండ్ హరిరామ జోగయ్య ఈ పాటికి లెటర్స్ రాయాలి కదా, మా అంచనాలు ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు? నా ప్రశ్న అది. ఎవరైతే మీడియాలో చాలా రకరకాల కథనాలు చాలా చెప్పారో, అంచనాలు చెప్పారో, జోస్యాలు చెప్పారో, లేకపోతే చాలా రకరకాల పలుకులు వినిపించారో వాళ్ళందరూ కొంచెం విశ్రాంతి తీసుకోవడమే నాకు కొంచెం విరామం ప్రకటించడం కొంచెం ఇదే. ఇప్పుడు మీరు ఆ సందర్భం తీసుకొచ్చారు కాబట్టి రెగ్యులర్గా ఆయన ముద్రగడ గారితో ఒక లేఖ ఒకటి బాగా వైరల్ అవుతున్నారు సార్. చదివారా మీరు ఆ లేఖని? ఆయనకి ఏదో మహోత్సవం ఒకటి పంపించారు. ఓకే, ముద్రగడ గారికి
ఓ పేరు నామకరణ మహోత్సవం. ఓకే నామకరణ మహోత్సవం పాంప్లెంట్లు పంపించి ఓకే అది విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అందులో ఉన్న సారాంశం ఏంటంటే నూతన నామకరణ మహోత్సవం, ఓకే కాపు సోదరులందరికీ ప్రత్యేక ఆహ్వానం రండి. మంగళవారం జూన్ 4, 2024 సాయంత్రం 6 గంటల నుండి కిర్లంపూడి, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్. ఏమండి మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తరువాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్ద ఆయన అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన. గమనిక, మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోవాలండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ అడుగుతా, చిన్నది ఆసక్తికరంగా ఉంది. ఓకే, జన సైనికులు చాలా తెలివితేటలతో రాశారు. ఆయన ఆ రోజు ప్రతిజ్ఞ చేశాడు, ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఓకే. ఇప్పుడు ఒకవేళ కాపు నాయకుడుగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఆ రోజు నేను పద్మనాభరెడ్డి అని అన్నాడు అనుకుందాం, దాన్ని అంత ఉత్సాహంగా అమలు జరపాల్సిన అవసరం జన సైనికులకు ఎందుకు ఉందని నేను అడుగుతున్నా. వాళ్ళు ఇప్పుడన్నా మీరు ఏమన్నా ఆలోచించుకుంటారా? అది వేరే పేరు మార్చుకోదలుచుకున్నా ఈ వేరే ఇది కాకుండా చేస్తారని అడిగే బదులు పవన్ కళ్యాణ్ కంటే కూడా వాళ్ళు ముద్రగడ మాట ఎక్కువగా గౌరవిస్తున్నట్టుగాను దాన్ని ఆయన అలా పెట్టుకోవడం అనేది చాలా ఉత్సాహం. అంటే ఇది కొద్దిగా కాపు నాయకులు రేసారండి, జనసేన వాళ్ళు కాదు, వ్యతిరేకంగా ఉన్న కాపు వాళ్ళే కుడియడమా అదే కుడి చేయి ఏదో అన్నట్టుగా. అది నా పాయింట్ ఏమంటే ఆయన అపహాస్యం చేయడం, ఆక్షేపించడం ఓకే, డెఫినెట్గా పార్టీలు అన్న తర్వాత చేసుకుంటాయి. కానీ ఇది మీరన్న కుల సామాజిక తరగతి, కులం అనే ఎందుకు అనడం లేదు, సామాజిక వర్గం అనడం ఇంకా పెద్ద పదం, దానికంటే ఎక్కువైపోయింది ఇది. సో ఈ వర్గం చేయాల్సిన ఉత్సవం, ఆ పేరు, ఆ నామకరణానికి వీళ్ళు ఎందుకు అంత ఉత్సాహపడుతున్నారో నాకైతే ఆశ్చర్యమే. ఆయన మీద పొలిటికల్గా ఒక దెబ్బగా ఒక ఝలక్ కోసం చేస్తున్నట్టున్నారు. 4వ తారీఖు చూద్దాం సార్. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ విషయంలో కొద్దిగా తొందరపడ్డారు అనుకోవచ్చు అండి. రెడ్డి మార్చుకోవడం అంత అవసరం లేదేమో కదా. నిజంగా ఆయన ఎందుకు అన్నాడో తెలియదు, ఇబ్బందే కదా ఈసారి. దాని మీద మనం ఆ రోజు ఒకవేళ అక్కడ ఏదైనా తేడా జరిగితే ఇబ్బంది పడతారు కదా, లైఫ్ లాంగ్ ఇంకా అది మొయ్యాలి. సార్ జనానికి ఏం పడలేదంటారా? ఎవరెవరు అనేక మాట్లాడాలు, తప్పులు ఒప్పులు కింద పడ్డాలు. ఇప్పుడు ఈ పెద్ద మనుషులు, ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు అనేక దశల్లో అనేక పొరపాట్లు చేశారు. ఫాక్స్ పాస్ అంటారు, అది అన్నాడు ఆయన ఒక ఊపులో. ఆయన ఇప్పటికి ఎన్ని సర్దుకున్నాడు, ఎన్ని వెనక్కు మారాడు. అందుకని మాట తప్పను మడమ తిప్పను అని నాయకులు చెప్తుంటారు. అసలు మడమ తిప్పకుండా మానవుడు కదలికే లేదు మనిషికి. మనం 100 సార్లు ముందుకు వెళ్తాం, 200 సార్లు వెనక్కి వెళ్తాం. అసలు దిద్దుకోకపోతే మనిషి లేడు కదా. మాట తప్పడం వేరు, మాట తప్పడం అంటే స్పిరిట్. చూద్దాం మరి ఆయన ఐచ్ఛికంగా వచ్చి వేరే ఏదైనా చేస్తాడా, లేదు మీరు కూడా దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారా చూద్దాం. సార్ ఏంటి కానీ ఎంత మెజారిటీ వస్తుందన్న దాని మీద మటుకు రకరకాల కథనాలు ఉన్నాయి. మీ అంచనా ఏంటి సార్, ఎంత మెజారిటీ వస్తుంది? మీరే చెప్పాలి, నాకు తెలియదు. మీకు తెలుసు, తెలిసే చెప్పరు అన్నీ. అదేం కాదు, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ జస్ట్ మీకేమైనా ఎవరైనా మాట్లాడితే ఎంత రావచ్చు అని రకరకాల 5,000 నుంచి 20,000 వరకు చెప్తున్నారు. ఓకే, ఎవరికండి? పవన్ కళ్యాణ్ 20,000 వచ్చేవారు, మ్యాక్సిమం 20,000. ఓకే, ఇప్పుడు ఇంకా అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు. ఇంకోటి కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఆయన రాకపోతే దట్ విల్ బి ఏ మేజర్ డెవలప్మెంట్ కదా. ఇప్పుడు జగన్ అనేక విధాల దాని మీద ఫోకస్ పెట్టారు, పదవి కూడా ఆఫర్ చేశారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనేమో ఆయనకు మంత్రి పదవి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి అని. ఇవన్నీ ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి పదవి మళ్ళీ ఇస్తే, కాబట్టి సీరియస్ ఛాలెంజ్ ఉంది, చూద్దాం మరి. కానీ నాగబాబు అయితే ఒక మాట ఎందుకు అన్నాడో కానీ మెజారిటీ ఎంత అనేది ముఖ్యం కాదని ఒక మాట అయితే అన్నాడు. అది సీట్ల గురించి అని కొంతమంది అంటారు, ఈ మెజారిటీ గురించి అని ఒక మాట అంటారు. ఒకటైతే నిజం, జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఎట్లా ఉన్నా యంత్రాంగ పరంగా, ఆ వనరుల పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అనే ఒక అంశం అయితే మొదటి నుంచి ఎప్పుడు మొదటి నుంచే కాదండి. మీరు 10 ఏళ్ళు అయిపోయి 15 ఏళ్ళు అయిపోయినా కానీ ఇంకా మొదటి నుంచి అనే మాటగా తగ్గుతుంటుంది దాని వెయిట్. ఫండింగ్ తక్కువ కదా, తెచ్చుకో, మీరు వనరులు అయితే సమకూర్చుకోవాలి కదా. రెండోది మాట్లాడితే ఎవరు వద్దు నేనే ఇస్తానంటే, ఒక ఆయన సినిమాలు చేయడానికి ఆ టైము ఆ డబ్బులతోనే నడిచి ఆర్థిక వనరులు మీరు ప్రజల దగ్గర మీ అభిమానులు అంతమంది ఉన్నారు, మీరు తెచ్చుకోవచ్చు కదా. తలా ఎవరు వద్దంటారు, ఓకే నా పని కాదనుకోండి. అది యంత్రాంగం
కార్యకర్తలు ఎవరు సమన్వయం చేసుకుంటారు, యంత్రాంగాన్ని పెంచుకోవడం చాలా అవసరం అండి. లేకపోతే వేరే పార్టీలు ఎక్కువ రోజులు ఇది కానీ అది ముఖ్యం, నేర్చుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏమో ఛాలెంజెస్ కూడా వచ్చాయి కదా. ఇప్పుడు ముద్రగడ ఇలా అన్నాడని ఆయన చాలా అంటున్నారు, కానీ ప్రత్యర్థులు మీ పార్టీలో అందరు వీళ్ళే ఉన్నారు, వేరే వాళ్ళు లేరు, అది కాస్త ఇంక్లూజివ్ టీం కావాల్సిన అవసరం ఉంది. జనసేనకు ఇంక్లూజివ్ అందరినీ కలుపుకునే టీం కావాలి అనే ఉంది. మరి ఎలా చేస్తాడో చూద్దాం కేంద్రం రాష్ట్రం ఎన్నికలు అయ్యాక. సార్, మోదీ గారు చేసిన సిఏ చట్టంపై వ్యాఖ్యలు, మరొకటి పీఓకేని స్వాధీనం చేసుకుంటున్నామన్న అమిత్ షా, భారత్లో పీఓకే అంతర్భాగమే అని, దీన్ని ఏ రకంగా చూసుకోవాలి? ఇది ఎన్నికల స్టంటేనా? సిఏఏ చట్టం ఇంకా వాళ్ళు ఏమీ దాని ప్రజలైతే దానికి ఏమి లేరు, అందుకని చాలా పిల్లి మొగ్గలేసి అవన్నీ చేస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఇవన్నీ మాట్లాడినవన్నీ ఇప్పుడు లేదంటున్నారు. కానీ పీఓకే ఎందుకు మాట్లాడుతున్నారు? అవి ఆదరించలేదు కాబట్టి మళ్ళీ కోహనా ఇప్పుడు ఇందాక చెప్పే కదా, కార్గిల్ యుద్ధం దగ్గర నుంచి, పుల్వామా దాడి దగ్గర నుంచి, సర్జికల్ స్ట్రైక్స్ దగ్గర నుంచి ఎంతసేపటికి భారతదేశానికి ఏదో వచ్చిందనేది కల్పించి ప్రజల్లో ఒక ఇదేది ఫెర్వర్, ఒక దేశభక్తి అనేదాన్ని ఒకనాడు సృష్టించాలి, అప్పుడు వస్తుందని. పీఓకేని స్వాధీనం చేసుకోవడం అంత సులభంగా ఏం జరగదు. అది చాలా అంతర్జాతీయ అంశము. రెండవది పార్లమెంట్లో చర్చించటము, చాలా విషయాలు ఉంటాయి. రెచ్చగొట్టనే ఒక విధంగా ఉద్వేగం తేవడానికి అవి పనికి వస్తాయి తప్ప ఇంకొక అందుకు ఏం పనికిరావు. పీఓకేని కానీ లేకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడక్కడ ఎన్క్లేవ్స్. శ్రీలంక కూడా అమ్మది స్వాధీనం చేసుకుంటామన్నారు, దాని మీద గొడవ వచ్చింది. మాల్దీవులతో గొడవ వచ్చింది. ఇంకా ఎన్నికలు జరిగినప్పుడు మనం ఇరుగు పొరుగు దేశాలతో ప్రశాంతంగా ఉంటే మనకు చాలా మంచిది. కానీ ఒకటి వర్మ, ఒక పెద్ద దేశంగా భారతదేశానికి ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. చిన్న చిన్న సమస్యల మీద పెద్ద ఉద్వేగాలు లేకపోతే పెంచుకోవడం కంటే ఈ ప్రశాంతతను కాపాడుకోవడం మన దేశానికి చాలా అవసరం. ఎందుకంటే ఎక్కువ మంది మన దగ్గర సఫర్ అవుతారు ఏదైనా సమస్య వస్తే. చిన్న దేశాలు చిన్నగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏముంది, వాళ్ళు ఎలాగో తంటాలు పడతారు వాళ్ళకు, లేకపోతే వాళ్ళని ఇంకెవరైనా వాళ్ళని లోపరుచుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పీఓకే అంటే వర్చువల్గా పాకిస్తాన్ అదుపులో ఉంది. అది దాని లోతుపాతుల్లోకి వెళ్లకుండా ముందు కాశ్మీర్ని అదుపులోకి తీసుకురండి సార్. కాశ్మీర్కు 370 పెట్టారు, మొత్తం విప్లవం అన్నారు. మోదీ గారు ప్రచారానికి కూడా పోలేదు. డూ యు నో? మోదీ గారు కాశ్మీర్లో ప్రచారానికి పోలేదు. ఆక్యుపైడ్ కాశ్మీర్ తర్వాత లెట్ వి క్లెయిమ్ అగైన్ ది కాశ్మీర్. ఎందుకు వెళ్ళలేదంటారు సార్? ఏంటి వ్యతిరేకత? ఇప్పుడు అక్కడ బీజేపీని ఆదరించే పరిస్థితి లేదు. దాన్ని 2 ముక్కలు చేసి ఒకదాన్ని కేంద్రపాలిత ప్రాంతం, ఒకదాన్ని స్వయం పాలిత ప్రాంతం, ఇదంతా చేసిన తర్వాత దాని ఆధారంగా 370 స్థానాలు తెచ్చుకుంటామని మనందరికీ ఊదరగొట్టారు మిగిలిన దేశంలో. కానీ కాశ్మీర్లో దీన్ని ఆదరించే పరిస్థితి లేదు. కాబట్టి ముందు మనము కాశ్మీర్ను, మనదైన కాశ్మీర్ను, పీఓకే తర్వాత ఒరిజినల్ కే అంటున్నాను, ఓ ఫర్ ఒరిజినల్, ఓ ఫర్ ఒరిజినల్. ఇది ఐఓకే అందాం లేదు, అది పీఓకే అయితే ఇది ఇండియాస్ ఒరిజినల్ కాశ్మీర్. ఇండియాస్ ఒరిజినల్ కాశ్మీర్ను ముందు మనం నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి. వీళ్ళ మనసులు కాశ్మీర్ అంతర్భాగము దేశంలోనే అందరం ఒప్పుకుంటాం, కానీ కాశ్మీర్లో మనం అంతర్భాగం కావటం, వాళ్ళ మనసుల్లో మనం చోటు సాధించడం చాలా ముఖ్యం. ఎంతసేపు ఒక ఎన్నిక కోసం దాని మీద చాలా 2019లో రిజల్ట్స్ వచ్చి లోక్సభ ఏర్పాటు చేస్తే ఎవ్వరికీ తెలియకుండా చాలా నాటకీయంగా బిల్లు ప్రవేశపెట్టి అయిపోయింది అనిపించారు. బిల్లు అయితే ఆమోదించగలము లేదా బిల్లు అయితే పెట్టగలం, కానీ అక్కడ చెల్లుబాటు కావాలి కదా మనం. కాబట్టి నా ఉద్దేశంలో అమిత్ షా గారు పీఓకే కంటే ఐఓకేను, ఇండియాస్ ఒరిజినల్ కాశ్మీర్ను మన అదుపులో ఉండేట్టుగా చూసుకోవటం, దానికోసం తగిన వ్యూ నేననేది చాకచక్యంగా ఇలా అనగానే మళ్ళీ ఎవరైనా ఏదైనా చేస్తున్నాయి నాకు తెలియదు. నేను కాశ్మీర్ మన దేశంలో భాగం, దాన్ని కాపాడుకోవాలి. పీఓకేకి సంబంధించి మీరు చర్చలు జరపండి, లేకపోతే ఇంకొకరిని ఇన్వాల్వ్ చేయండి, ఏదైనా చేయండి. ఇంకొకరిని అంటే మీరు అంతర్జాతీయ సమాజాన్ని, మనది ద్వైపాక్షిక సమస్య అనేది. అవును, ఈ విషయంలో ఇతరుల జోక్యం వద్దని మనం చెప్పాము, ఇప్పటికీ దానికే మనం కట్టుబడి ఉన్నాము. అటువంటిప్పుడు ఏకపక్షంగా అది ఎన్నికల సమస్య కాదు. బేసిక్గా ఎన్నికల సమయంలో ఇలాంటి విదేశాంగ విధానానికి సంబంధించినవి తేవటం, ఆయన లొంగిపోయాడు, వీళ్ళు పారిపోయారు, మేమే వీరులం అని చెప్పుకోవడం, దీనివల్ల ఏమి ఉపయోగం లేదు. ఎన్నిసార్లు గెలిపిస్తుందండి అదే కార్డు? అవును, 1-2 సార్లు గెలిపించింది, తర్వాత అదేమి ఇంకా మామూలు పని చేయట్లేదనే కదా. మీరు ఎన్ని చేశారు సార్? రామ మందిరం పెట్టారు, పర్వతాల్లోకి వెళ్ళారు, ఆయుధాలు తీశారు, మాడిసన్ స్క్వైర్ అన్నారు, హౌడీ మోడీ అన్నారు, అమెరికా, ఇవన్నీ చేస్తారు మీరు. ఇంకా మీకు ఇది లేదు.
కాబట్టి సమస్య ఉంది. నిన్న ఐ విల్ కంక్లూడ్, ఒక టీవీ ఛానల్కి ఇలా నిలబడి మాట్లాడుతున్నాడు మోదీ గారు. మీరు 10 ఏళ్లలో ఎప్పుడైనా చూసారా? ఒక ప్రధాన స్థాయి ఒక ప్రధాని ఏ ఛానల్ అనేది పక్కన పెడదాం, మైక్ మనం మామూలుగా మీరు నేను మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇతను అడుగుతుంటే వెయిట్ చేస్తున్నాడు ప్రశ్న కోసం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, రాజకీయ అవసరాలు ఎంతవరకు తీసుకొచ్చాయని దీన్ని బట్టే తెలుస్తుంది మనకు. సో మార్చ్ టు మే అని ఒక మిత్రుడు వ్యాసం రాశాడు ఈరోజు. ఫ్రమ్ మార్చ్ టు మే ది మెలో డౌన్ ఆఫ్ నరేంద్ర మోదీ అని.